मेरो चांदी में छिपा तू सारी रुबाताइया लरा सोने की लाइयो. ఓ యూట్యూబర్ చేసిన హోమ్ టూర్ ఇప్పుడు ఆమెకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి అందరూ చేసే పనే ఆమె కూడా చేసింది. కానీ ఇక్కడ చూపించాల్సిన దానికంటే కాస్త ఎక్కువ చూపించింది. అదేంటో తెలుసా? మా ఇంట్లో ఇంత బంగారం ఉంది, అంత బంగారం ఉంది అని మొత్తం చెప్పేసింది. ఇంకేముంది, సోషల్ మీడియాను ఫాలో అయిన దొంగలు మొత్తం ఇంటిని సర్దేశారు. అలా ఇలా కాదు, వాళ్ళు కూడా చాలా చక్కగా సర్దేశారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో సోషల్ మీడియా మోజు ఒక యూట్యూబర్కు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. మోహిని ఖాబ్దా గ్రామానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యూట్యూబర్ రచన గుర్జర్ తన ఇంట్లో ఉన్న బంగారం, వెండి నగలను ప్రదర్శిస్తూ 2 రోజుల క్రితమే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన దొంగలు శనివారం అర్ధరాత్రి ఆమె ఇల్లే లక్ష్యంగా చేసుకుని దాదాపు 8 లక్షల రూపాయల విలువైన నగదు, వస్తువులను దోచుకెళ్లారు. విచిత్రం ఏంటంటే నగలతో పాటు ఇంట్లో ఉన్న ఒక క్రేట్ ఎనర్జీ డ్రింక్ బాటిల్ ని కూడా దొంగలు ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు పక్కా ప్లాన్ తో ఈ దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి చుట్టూ ఉన్న ఫైర్ ఫెన్సింగ్ ను కత్తిరించి లోపలికి ప్రవేశించారు. రచన, ఆమె భర్త ఉదయ్ సింగ్ గుర్జల్ బెడ్రూమ్ లో నిద్రిస్తూ ఉండగా దొంగలు బయట నుంచి ఆ గదికి గడియ పెట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పైకి తిప్పేసి లోపలి అలమారాలు, తాళాలను పగలగొట్టారు. అలమారాలో ఉన్న దాదాపు 2 లక్షల రూపాయల విలువైన నగదుతో పాటు బంగారు మంగళసూత్రం, 4 బంగారు ఉంగరాలు, వెండి వడ్డానం, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రచన మంచినీరు తాగడానికి లేచింది. కానీ బెడ్రూమ్ తలుపులు బయట నుంచి లాక్ చేసి ఉండటాన్ని గమనించింది. దీంతో ఆమె వెంటనే మిగిలిన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. వారు వచ్చి తలుపులు తీశాక లోపలికి వెళ్లి చూస్తే అలమారాలు పగిలిపోయాయి. నగలు, నగదు మాయమైపోయినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. రచన సోషల్ మీడియాలో పెట్టిన నగలు, విలాసవంతమైన గృహాలంకరణ వీడియోలే దొంగలు ఈ ఇల్లును టార్గెట్ చేయడానికి కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపైన ఇంకా పూర్తి స్పష్టత రాలేదని, నిందితులను పట్టుకునేందుకు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏదేమైనా ఈ మధ్య యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అవసరం లేని విషయాలను చెప్తూ, ముఖ్యంగా హోమ్ టూర్లు అంటూ ఇంట్లో ప్రతి అంగుళం చూపిస్తూ దొంగలకు లేనిపోని ఐడియాలను ఇచ్చేస్తున్నారు. ఐడియాలే కాదు, మళ్ళీ మేము ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి వారికి హింట్ కూడా ఇస్తున్నారు. రచన చేసిన పని కూడా ఇంచుమించు అలాంటిదే. ఎంత టెక్నాలజీ, సేఫ్ లాకర్లు ఉన్నా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా, లేదంటే ఇలానే ఉంటుంది మరి. సో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బీ అవేర్ ఆఫ్ హోమ్ టూర్స్ అండ్ ఎక్స్ట్రాస్, లేదంటే ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. తర్వాత ఇలా ఏడ్చినా లాభం ఉండదు.